విశాఖ స్టీల్ ప్లాంట్ కు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుంచి లాభాల బాటలోకి నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. స్టీల్ విషయంలో దాన్ని ఏ రకంగా లాభాల బాటలో నడిపించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో నేను గాని కుమారస్వామి గారు గాని చాలా సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి గారు సహకారం కోరుతూ ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకుని ఈ స్టీల్ ప్లాంట్ ముందుగా నష్టాల బాటలోంచి లాభాల బాటలో తీసుకొచ్చి దీనికి ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాకుండా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా ఆలోచన చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం.